మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. అండ్ ఇంకొకటి చాలా కొంచెం డిస్టర్బ్డ్గా అనిపించేది ఏంటంటే, మీరు చనిపోతే మీ వాళ్ళలో ఎవరైనా చనిపోతే ఎవరు చూడకూడదు, ఎవరికి కనిపించకుండా నైట్ మాత్రమే చెప్పులతో కొడుతూ తీసుకెళ్తారు అని చెప్పేసి ఒకటి విన్నాను. నిజంగా అలానే జరుగుతుందా? అది నిజమని నేనైతే ఎప్పుడు చూడలేదు. నేను ట్రాన్స్‌జెండర్‌గా వచ్చి ఒక 10 ఇయర్స్ అవుతుంది. కానీ అంతకు ముందుకు కూడా ఎప్పుడో ఏదో పాత కాలంలో ఒక 100 ఇయర్స్ బ్యాక్ అలా చేసేవాళ్ళు అన్న పుకారు ఉండేది తప్ప మేము రియల్‌గా చూసిందైతే లేదు. ఓకే. అలా ఎందుకు చేసేవాళ్ళంటే ఇలాంటి జన్మ మాకు ఇంకోసారి ఇవ్వద్దు దేవుడా అని ఎవరు చూడనప్పుడు మిడ్‌నైట్ తీసుకెళ్తూ చెప్పులతో మా బాడీని కొడుతూ ఇలాంటి శరీరం, ఇలాంటి బ్రతుకు మాకు వద్దని కొట్టుకుంటే తీసుకెళ్ళేవాళ్ళంట. అర్ధనారీశ్వరుడి రూపం మీరు. ఆ! ఆయన్ని కొలవగలిగినప్పుడు మిమ్మల్ని చూడలేరు అది. సొసైటీ అలా ఉందండి ఇప్పుడు. అంటే శివుణ్ణి మనం అర్ధనారీశ్వరుడిగా చూస్తూ ఉంటాం. పార్వతీమాత ఒకవైపు, శివయ్య ఒకవైపు ఉంటారు. ఆయన్ని మాత్రం దేవుడని కొలిచినప్పుడు మిమ్మల్ని మాత్రం మనుషులుగా ఎందుకు చూడలేరు అనే క్వశ్చన్ మీతో పాటు సమాజాన్ని కూడా అడుగుతున్నాను నేను. ఎందుకు చూడలేరు అనేసి. ఇంకా సొసైటీకి ఏమో అండి, నాకైతే తెలియదు వాళ్ళు ఎందుకు చూడలేకపోతున్నారో. కానీ మా దగ్గర నుండి అయితే బ్లెస్సింగ్స్, కొంతమంది చెప్తున్నాను, మా దగ్గర నుండి అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. అవును. కానీ మమ్మల్ని ఈక్వల్‌గా చూడరు. అదెందుకో నాకు అర్థం కాదు సొసైటీలో. ఓకే. మారుతున్నాయి ఈ రోజులు నాకు తెలిసి. కొన్ని ఇప్పుడు మీరు మారుతున్నాయి. సినిమాలో హీరోయిన్గా చేస్తున్నారు. కొన్ని మారుతున్నాయి. కొన్ని మారుతున్నాయి. కొన్ని రోజుల్లో ఇంకా చాలా ఇంకా మారాలి. చాలా మారాలి. ఈ సినిమా నుంచి మేము కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే మాకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఈ సినిమాలో ఆ అబ్బాయిని చూపించడం, మీరు పడిపోవడం. ఇంకోటి నేను మెయిన్‌గా ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, కొంతమంది మా ట్రాన్స్‌జెండర్స్ ప్రాస్టిట్యూషన్ చేస్తారు. చేసేవాళ్ళు చేస్తారు. ఇంకా ఏ దారి లేక కొంతమంది అది ఎంచుకుంటారు, చేస్తూ ఉంటారు. ఇప్పుడు రోడ్ మీద నిల్చున్నప్పుడు ఒకరు వస్తారు. ఒక అబ్బాయి వచ్చి ఇంత అని తీసుకెళ్తారు. ఒక టైం ఇంతకి ఇంత అని మాట్లాడి తీసుకొని వెళ్తారు రూమ్‌కి. వెళ్ళిన తర్వాత ఒకరని చెప్పిన వాళ్ళు అక్కడ ముగ్గురు నలుగురు ఉంటారు. ముగ్గురు నలుగురు ఉన్న తర్వాత ఒకరు రేప్ చేయడము, మమ్మల్ని రేప్ చేసిన తర్వాత అంతకే వదిలేయకుండా సిగరెట్స్‌తో కాలుస్తూ, బీర్ బాటిల్స్ పలగొట్టి ఎక్కడ పడితే అక్కడ గీసేయడము. ఇప్పుడు ఇంత జరుగుతది కదండీ! మేము ఎవరికీ చెప్పుకోలేం. ఇప్పుడు న్యాయం జరగాలంటే పోలీస్ స్టేషన్‌కెళ్ళాలి. పోలీస్ స్టేషన్‌కెళ్ళి మేము కేస్ ఫైల్ చేద్దాం సార్ అని అంటే వాళ్ళేమంటారంటే, మీకు రేప్స్ జరుగుతాయా? ఎలా చేస్తారు మిమ్మల్ని? అమ్మాయిల్లాగానే మీరుంటారా? ఎలా చేస్తారు మిమ్మల్ని అని మమ్మల్ని ఇంకా రివర్స్ క్వెషన్స్ ఏస్తూ, మా మనసుని ఇంకా గాయం చేస్తూ, ఈ గవర్నమెంట్, ఈ పోలీస్ వాళ్ళు కూడా మాకు న్యాయం చేయకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాం మేము? ఈ సిచ్యువేషన్‌ని కూడా బేస్ చేసుకొని ఈ మూవీ కూడా ఉందండి. ఎందుకంటే ఈ మమ్మల్ని ఒకవేళ ట్రాన్స్‌జెండర్‌ని రేప్ చేశారనుకో, దానికి శిక్ష 1 లేదా 2 ఇయర్స్ వరకే ఉంది. ఒక అమ్మాయిని రేప్ చేస్తే నార్మల్‌గా 10 ఇయర్స్, 14 ఇయర్స్ లేకపోతే ఎన్‌కౌంటర్ అలా చేసిన రోజులలో ఈ సొసైటీలో ట్రాన్స్‌జెండర్‌ని మేము అమ్మాయిలము, మేము కూడా అమ్మాయిలమే అని చెప్పుకునే మమ్మల్ని రేప్ చేసినప్పుడు ఎందుకు 1, 2 ఇయర్స్ మాత్రమే వాళ్ళకి శిక్ష? వాళ్ళు ఏమైనా పిక్ పాకెటర్సా? లేకపోతే ఏమైనా చిన్న నేరం చేస్తారా? ఎందుకు అలా చేస్తారు? అమ్మాయిలతో పాటు ఈక్వల్‌గా మాకు కూడా ఉండాలి కదా రైట్స్ అనే ఒక సిచ్యువేషన్ కూడా ఈ మూవీలో ఉందండి. అంటే మీ పూర్తి రియల్ లైఫ్‌ని మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు అనే దాన్ని కూడా సినిమాలో చూపించారు. బట్ డైరెక్టర్ గారిని ఎప్పుడైనా అడిగారా? అంటే ఆయనకి ఎందుకు వచ్చింది అసలు ఈ ఐడియా, ఇలా చేద్దాం, ఒక ట్రాన్స్‌జెండర్ లైఫ్‌ని చూపిద్దాం అనుకోవడం? సార్, డైరెక్టర్ సార్ ఫస్ట్ నుండే జనాలకు ఉపయోగపడే మూవీస్ చాలా తీశారు ఇంతకుముందు కూడా. నేను ఆ ప్రశ్న ఎందుకు అడగలేదంటే, చాలా మూవీస్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ మీద, లేకపోతే జనాలకు ఉపయోగపడే సిచ్యువేషన్స్ మీదే సార్ గారు మూవీస్ తీయడం జరిగింది. అదే ఆ సార్ గారు మా కోసం ఇలాంటి మూవీ తీయాలనుకున్నారేమో, ఆ దేవుడు ఆ సార్ గారిని చిన్న మార్పు రావాలని ఆ మూవీ తీపిచ్చాడేమో అనుకుంటాం మేము. ఓకే. కాదు, అంటే ఫనీగా అనుకోండి, మీ ట్రాన్స్‌జెండర్స్ గురించి మన టీఎఫ్ఐలో ఉండే పెద్ద హీరో ఎవరైనా ఒక సినిమా చేస్తే బాగుండు అని అనుకుంటే, యాజ్ ఎ హీరోయిన్ ఇప్పుడు మీరు చేస్తున్నారు, ఒక హీరో ఓరియంటెడ్ ట్రాన్స్‌జెండర్ మూవీ రావాలంటే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే హీరో ట్రాన్స్‌జెండర్‌గా చేయడమా? ఆల్రెడీ రాఘవ లారెన్స్ గారు చేశారు కదా. అసలు అలా చేయడమే మాకు నచ్చదండి. ఎందుకంటే ఒక మేల్ యాక్టర్‌ని తీసుకొని అతనికి ఈ వేషం వేసి ఒక ట్రాన్స్‌జెండర్ లాగా చేయడం ఎందుకు?
రియల్ ట్రాన్స్జెండర్ తీసుకొని ఇప్పుడు మేము చేసినట్టు అలా మూవీ తీస్తే బాగుంటది కదా. ఇంత ముందు కూడా చాలా మూవీస్లలో ట్రాన్స్జెండర్స్ ని చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇచ్చి వాళ్ళను బెగించేసే కాడ ఇంకా మగవాళ్ళు ఎంబడి పడేలాగా అలాంటి క్యారెక్టర్సే ఇచ్చారు తప్ప ఒక మంచి క్యారెక్టర్ ఒక ట్రాన్స్జెండర్ మీద ఒక ట్రాన్స్జెండర్స్ నే తీసుకొని వాళ్ళ రియల్ లైఫ్ గురించి తీయడం ఇది ఫస్ట్ మూవీ. మంచి క్యారెక్టర్ అంటే మీరు రియల్ లైఫ్ లో చేసే క్యారెక్టర్ నే సినిమాల్లో కూడా Represent చూపించడానికి చేస్తారు. ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా. వాళ్ళను కూడా తప్పు పట్టలేమేమో, ఎందుకంటే మీ వాళ్ళు కూడా ఇదే చేస్తున్నారు. దీన్ని బ్రేక్ చేసి మారుద్దాం అనుకొని ఇప్పుడు మొదలైంది, కానీ అప్పటి నుంచి సినిమాలు తీసినప్పుడంతా అదే చేస్తున్నారు కాబట్టి అలానే ప్రొజెక్ట్ చేద్దాం అనుకున్నారేమో. ఇప్పుడు సునీల్ సార్ దగ్గర నుంచి ఈ మార్పు మొదలైంది, ఇక మీద మారి ఇంకేమైనా రావాలి అని అయితే నేను కూడా గట్టిగా కోరుకుంటున్నాను. అండ్ ఎల్జిబిటీ థియేటర్స్లోకి వచ్చిన తర్వాత జనాల రెస్పాన్స్ ఎలా ఉంటుంది, జనాల్లో మార్పు ఎలా వస్తుంది అని చూడడానికి కూడా నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నానండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.